అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఏఎన్ జగన్నాథ శర్మ గారు రచించినటువంటి గూడు బండిలో నాన్న. మరి కథలోకి వెళ్దామా? రాత్రి 12 గంటల వేళ కుక్కలు అరుస్తున్నాయి. ఆ శబ్దాలు సన్నగా వినవస్తున్నాయి. 5 జతల దేవుడి తలుపుల్ని నెట్టుకుని వచ్చేందుకు శబ్దానికి కూడా శక్తి చాలటం లేదు. తల బిదిల్చి నిద్రమత్తుని వదిలించుకున్నాను. గది తలుపులు తెరిచి హాల్లోకి వచ్చాను. చీకటిగా ఉంది అక్కడ. స్విచ్ ఆన్ చేశాను. 25 దీపాల గుత్తి షాండలియర్ ఒక్కసారిగా వెలిగింది. 4-5 బొద్దింకలు చెల్లాచెదురుగా తిరిగి గోడ మీది తాతయ్య బామ్మల తైలవర్ణ చిత్రాల వెనక దాగున్నాయి. 2 బల్లులు సోఫాల వెనక్కి పరుగు తీశాయి. ఇక 4 వైపులా చూశాను. ఎక్కడ అలికిడి లేదు. అన్నయ్య, వదిన, పిల్లలు ఒకవైపు గదుల్లోనూ, అమ్మ, అత్తయ్య మరొక వైపు గదుల్లోనూ, అక్క, బావ, పిల్లలు ఇంకోవైపు గదుల్లోనూ గాఢ నిద్రలో ఉన్నారు. అన్ని గదుల తలుపులు మూసి ఉన్నాయి. గాలి కూడా హాల్లో నిద్రపోతోంది. అదే పనిగా కుక్కల అరుపులు వినవస్తున్నాయి. గాబరా పడ్డాను. నిలువున 4 గదుల నా రాస్తా తెరిచాను. మొదటి ప్రాకారంలోకి ప్రవేశించాను. అంతెత్తు గోడలు, గోడల మీద గుచ్చిన గాజు పెంకుల్ని చూశాను. ఏ నీడలు కనిపించలేదు. ఊపిరి పీల్చుకున్నాను. వేప చెట్టు వైపు చూశాను. అక్కడ 2 ఎడ్ల గూడు బండి, అందులో హరికేన్ లాంతరు, గుడ్డి వెలుగు క్షేమమనిపించాయి. గుండె దిటవు చేసుకున్నాను. నడక సాగించాను. చలిగా ఉంది. మంచు కురుస్తోంది. ఇంటూ మార్కుల చేతి మీద చేతులుంచుకుని బండి దగ్గరగా వచ్చాను. ఎడ్ల బండి కానీ దానికి ఎడ్లు అవసరం లేదు. ఏటవాలుగా నిలిచి ఉండటానికే అది. మెత్తని గడ్డి మీద ఈత చాప మీద ఒత్తుగా బొంత బండిలో పరిచి ఉంటాయి. దాని మీద 4-5 పుస్తకాలు దిండుగా చేసుకుని నాన్న నిద్రపోతాడు. హరికేన్ లాంతరు, ఫ్లాస్క్ చూరుకు వేలాడుతూ ఉంటాయి. పొన్ను కర్ర, చుట్టల కట్టలు పక్కన పడి ఉంటాయి. ఆ గూడు నాన్న గుడిసె. ఆ గూడు నాన్న గుడి. ఆ గూడు నాన్న దేవుడి. అక్కడే నాన్నుంటారు. అదే నాన్న చిరునామా. ఆకుల మీద నా అడుగుల చప్పుడుకే మెలకు వచ్చిందో నిద్ర పట్టలేదో నాన్న మేలుకొని ఉన్నారు అన్నట్టుగా దగ్గారు. ఎవరు అడిగాడు. నేను అన్నాను. ఏరా ఇంకా పడుకోలేదా అడిగాడు. లేదు, కుక్కలు అరుస్తుంటేను అన్నాను. ఆకలికి అరుస్తున్నాయి అంతే, వెళ్ళి పడుకో, బాగా చలిగా ఉంది అన్నాడు నాన్న. కప్పుకున్న రగ్గుని కాళ్ళని దగ్గరికి లాక్కుని లేచి కూర్చున్నాడు. హరికేన్ దీపాన్ని పెద్దది చేశాడు. చుట్టముట్టించడానికి అగ్గిపుల్ల గీశాడు. రొజ్జ గాలికి 2-3 సార్లు అగ్గిపుల్ల ఆరిపోయింది. గట్టి ప్రయత్నం మీద చుట్టముట్టించి 2 దమ్ములు లాగి వదిలాడు నాన్న. వోల్టేజ్ ఎక్కువై తగ్గిన విద్యుత్ దీపంలా వెలిగి ఆరింది చుట్ట. ఈ చీకట్లో, ఈ చెట్టు కింద, ఈ చలిలో, మంచులో ఇలా ఎందుకు లోగొంతులో అడిగాడు. ఏం లేదు, ఊరికేనే అన్నాడు నాన్న. అంత దేవుడిని, అంతంత గదుల్ని వదిలి ఒంటరిగా ఇక్కడ ఆర్దోక్తిలో మళ్ళీ అడిగాడు. ఊరకనే, పెద్దగా పట్టించుకోకు అన్నాడు. ఏం జరిగింది నాన్న రెట్టించాను. ఏమీ లేదు, ఏం జరగలేదు, వెళ్ళి పడుకో అన్నాడు నాన్న. మాటల్ని పొడిగించలేదు. దీపాన్ని తగ్గించాడు. నేను వెనుతిరిగాను. గదికి చేరుకున్నాను. ఊపిరి ఆడనట్టు అనిపించి ఫ్యాన్ వేసుకున్నాను. మంచం మీద బాలేను. నిద్ర పట్టలేదు. నాన్న అంతు చిక్కట్లేదు. నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి, అంటే 7th క్లాస్ నుంచి చూస్తున్నాను. నాన్న ఆ గూడు బండిలోనే ఉంటున్నాడు. కాలకృత్యాలకి, భోజనాలకి మాత్రమే దేవుడిలో అడుగు పెడతాడు. మిగతా కాలాన్నంతా గూడు బండిలోనే గడుపుతాడు. పుస్తకాలు చదువుకుంటూనో, పాడుకుంటూనో, ఒంటరిగా పేకాడుకుంటూనో ఉంటాడు. ఎవరైనా పలకరించడానికి వస్తే స్టూల్ ఒకటి బండి దగ్గరగా వేసి కూర్చోబెట్టి కబుర్లాడతాడు. అప్పుడప్పుడు పొలానికి వెళ్తాడు. ఎప్పుడో ఒకప్పుడు దేవాలయానికి వెళ్ళొస్తూ ఉంటాడు.
అమ్మకి నాన్నకి గొడవలై ఆ విధంగా వేరయ్యారని ఊరందరూ అంటారు. అయితే అది ఎంతమాత్రం నిజం కాదు. అమ్మకి నాన్నంటే గౌరవము, నాన్నకు అమ్మంటే ప్రేమ ఉన్నాయి. అవి ఇద్దరి మధ్య ప్రతి క్షణం కనిపిస్తాయి. పదే పదే ఫ్లాస్క్లో కాఫీలు నింపటానికి, లాంతర్లో కిరోసిన్ పోయటానికి, చిరుతిళ్ళు చేసి పొట్లాలు కట్టి నాన్నకు అందించటానికి, విక్స్ రాయటానికి, వెన్నపూస తినిపించటానికి, చుట్టలు కాలుస్తుంటే చేదరించుకోవటానికి అమ్మ కాలం కరిగిపోతోంది. నాన్న అంతే. పొలానికి వెళితే అమ్మ కోసం ఉసిరికాయలు కొట్టి తెస్తాడు. కుంకుమ పురుగులు అగ్గిపెట్టెలో దాచి తెస్తాడు. రేగిపళ్ళు ఏరి తెస్తాడు. అమ్మకు అవంటే ఇష్టం అంటాడు. రేగి ముళ్ళు నాన్న శరీరంలో గుచ్చుకుపోయి చీము పట్టి గాయాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అత్తయ్యతో పడదా అంటే అది కాదు. అత్తయ్య అంటే నాన్నకు ఎనలేని అభిమానం. తోగలేనంత జమీందారీ సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు ఆమెకి. కాలం కలిసి రాలేదు. మామయ్య చనిపోయాడు. దాంతో దేవుడి చేరింది అత్తయ్య. దేనికి లోటు లేదు. లోటు చేయనీయడు నాన్న. చెల్లెలంటే ఒక చేతి పావురం అంటాడు. నిమురుతూ కూర్చుంటాడు. అన్నయ్య కులం కాని పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో దేవుడి దాటిపోయాడా అంటే అదీ లేదు. ప్రేమించానని చెప్పడమే తడవు. పెళ్లి చూపులకి తరలి వెళ్ళాడు. పిల్లను తోడుకొచ్చి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశాడు. పిల్ల తండ్రిని సహపంక్తిన కూర్చుండబెట్టుకుని భోజనం చేశాడు. బావగారు అని సంబోధించాడు. చూసిన వాళ్ళు తక్కువతనం పడ్డారు తప్ప తనకేమీ లేదన్నాడు నాన్న. అక్కయ్య వ్యవహారం అంతే. సగోత్రికుణ్ణి ప్రేమించింది. పెళ్లి మంచిది కాదన్నారు పెద్దలు. ఆ పెళ్లి చేస్తే దేవుడిలో దివిటి వెలగదన్నారు. ఉన్నదంతా ఊడ్చుకుపోతుందని పెద్ద తలకాయకే ప్రమాదం అన్నారు. వినిపించుకోలేదు నాన్న. పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. నాకు ఆయనకి ఏ గొడవలు లేవు. నా మనస్తత్వానికి నేను ఆయనతో గొడవ పడాలి తప్ప ఆయన నాతో గొడవ పడే అవకాశం ఆస్కారం అసలు లేనే లేవు. ఇదేదీ కాదు. నాన్నకి అంతు చిక్కని రోగం. అందుకని అందరికీ దూరంగా ఉంటున్నాడు. వేప చెట్టు నీడని గడ్డి మీద ఈత చాప మీద పడుకుంటే రోగం నయమవుతుంది అనుకుందామంటే ఉబ్బసం తప్ప ఆయనకి ఏ వ్యాధి లేదు. పాల ఉబ్బసం అని చిన్నతనం నుంచి ఉంది ఆయనకి. అది పోవటానికే నాన్న చేత ఇంతప్పటి నుంచి తాతయ్య చుట్ట తాగించడాన్ని అలవాటు చేశాడు. తాతయ్య పోయాడు కానీ నాన్న ఉబ్బసం పోలేదు. అయితే చిత్రంగా అది దీర్ఘ వ్యాధి కాలేదు. అది పాలతనంలోనే ఉంది. ఎవరితోనూ అక్రమ సంబంధం ఉంది. దేవుడిలో చాటు లేదు. అందుకని ప్రాకారంలో ఉన్నాడు అనుకుందామా? ఆ ఊహే పాపం అనిపిస్తుంది. చాటుమాటు వ్యవహారాలు, చీకటి సరసాలు ఆయనకి ససేమిరా ఇష్టం ఉండవు. పెళ్లి కాకముందు దేవుడి మర్యాదకు భయపడి పెళ్లి చేసుకోను, ఉంచుకుంటాను అని వదినతో అన్నయ్య అన్నాడని తెలిసి వాడి చెంప పగలగొట్టాడు నాన్న. ప్రేమించడానికి కూడా ధైర్యం కావాలరా అన్నాడు. మరి ఎందుకు నాన్న అక్కడ అలా ఉన్నాడు అంటే అందుకు సమాధానం లేదు. ఆ సమాధానాన్ని వెతకటంలోనే నేను 10 ఏళ్ళు గడిపాను. ఏ వేళప్పుడు వెళ్ళినా నాన్న మేల్కొనే ఉంటారు. ఎప్పుడు నిద్రపోతున్నాడనేది ఎవ్వరికీ తెలియదు. పగటిపూట కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నట్టుండే నాన్న రాత్రిపూట గుడ్డి వెలుగులో కళ్ళు తెరిచి ఆనందిస్తున్నట్టుంటాడు. నాన్న గురించి అమ్మని అడిగాను, ఏమీ చెప్పలేకపోయింది. అక్కని అడిగాను, అన్నయ్యని అడిగాను, ఎవరికీ తెలియదన్నారు. అత్తయ్యని అడిగితే నవ్వి ఊరుకుందే కానీ ఏమీ చెప్పలేదు. ఈ విషయం పట్ల చాలా అసహనాన్ని పెంచుకున్నాను నేను. రహస్యం తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. 70 ఏళ్ల నాన్న, సువర్ణ కంకణాలు చెవి పోగులో ఉన్న నాన్న, చేతికి వాచి సిల్కు చొక్కా ఉన్న నాన్న చిద్విలాసంగా ఒంటరిగా ఉంటే చూసిన దొంగ ఊరుకుంటాడా? దోపిడికి దిగడో, 2 తగిలించి అన్నీ దొంగిలించుకుపోడు. కుక్క అరిస్తే అందుకే భయం. నాన్నకేమవుతుందో అనే ఆలోచన అవుతుంది. అలాగే భరించలేని చలిలోనూ వర్షంలోనూ కూడా ఎలా ఉన్నాడు అన్నది ఆయన్ని పరామర్శించి వస్తూ ఉంటాం. ఇంటిల్లిపాదికి క్షణక్షణం ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటాం. హాల్లో అలికిడైంది. అమ్మ లేచినట్టుంది. తలుపులు తెరుచుకుంటున్నాయి. నాన్న దగ్గరికి వెళ్తోంది ఆమె. నాకు నిద్ర ముంచుకొచ్చింది. తెల్లారి లేచి చూసేసరికి వాతావరణం అంతా వింతగా ఉంది.
ఏ వేళప్పుడు మొదలైందో వర్షం నిలిచి కురుస్తోంది. తోడుగా హోరున గాలి ఒకటి. గాలి వర్షం జోడు గుర్రాల బగ్గీల దౌడు తీస్తున్నాయి. అవి రెండు బగ్గీలాగా. వీధిలో రెండో ప్రాకారంలోని కొబ్బరి చెట్టు నిలువున కూలిపోయింది. పనస చెట్టు విరిగిపోయింది. ఇంతింత కాయలతో పనస కొమ్మ విరిగి వీధిన పడ్డది. ప్రాకారం రెండిట మోకాలి లోతు నీరు నిలిచింది. తులసి కోట కనిపించడం లేదు. తులసి మొక్క మాత్రం తేలుతోంది. ధాన్యమున్న గదిలో నీరు కురుస్తోందని అన్నయ్య గగ్గోలెత్తాడు. నౌకర్లు నలుగురిని చెడామడా తిట్టాడు. డాబా మీదన కొబ్బరి మట్టలు గోనె సంచులు పెట్టి ఎగిరిపోకుండా రాళ్ళుంచమన్నాడు. చుక్క నీరు జారకుండా చూడమన్నాడు. ధాన్యం, బియ్యం, పప్పు, ఉప్పు సమస్తం సంవత్సరానికి సరిపడా కావాల్సిన గింజలన్నీ ధాన్యం గదిలో ఉన్నాయి. వంటింట్లో మడుగు పొంగిపోయింది. నీటితో నిండిపోయింది. అత్తయ్య, అమ్మ పులుసు గరిటెలు అట్లకాడలో పట్టుకుని మడుగుని శుభ్రం చేస్తున్నారు. నీటిని తోడుతున్నారు. వర్షం లోనికి పరిగెత్తకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని అక్కయ్య కథలు చెప్తోంది. వదిన కాఫీ కాస్తోంది. లైట్లన్నీ వెలుగుతూ దేవుడి అంతా దీపాల వేళలా ఉంది. పగలనిపించడం లేదు. నాన్న గుర్తుకొచ్చాడు. ఆయన కోసం దేవుడి అంతా గాలించాను. కనిపించలేదు. బావని అడిగాను. ఈ గాలిలో వర్షంలో గూడుబండిలో నాన్న ఊహ కందలేదు. తడిసి ముద్దై ఉంటాడు. గజగజ వణికిపోతుంటాడు అనిపించింది. ప్రాకారంలోకి వెళ్ళి చూద్దునా చిక్కగా కురుస్తున్న వర్షానికి బండి ఎక్కడుంది కనిపించడం లేదు. కోపం వచ్చింది. కాలితో నేలను తన్నాను. పళ్ళు నూరాను. గట్టిగా అరిచాను. బుద్ధి జ్ఞానం ఉందా ముసలోడికి? ఈ వర్షంలో మంకు పట్టి గూడుబండిలో కూర్చుంటాడా? ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? దేవుడి దద్దరిల్లింది. నాన్నను ముసలోడు అని సంబోధించినందుకు నన్నంతా చిత్రంగా చూశారు. దాంతో నాకొక్కసారిగా ఏడుపు వచ్చింది. సిగ్గనిపించలేదు. గట్టిగా ఏడ్చాను. అత్తయ్య దగ్గరగా వచ్చి నన్ను హక్కున చేర్చుకుంది. నా తల నిమిరి తన గదిలోకి తీసుకెళ్ళింది. చూద్దామంటే బండి కనిపించడం లేదు. నాన్న ఎలా ఉన్నాడో ఏమో అన్నాను. పిచ్చి కాకపోతే ముప్పొద్దుల అక్కడ బండిలో ఏమిటి చెప్పు? దొంగొచ్చినా పామొచ్చినా సరే ఆయనకి ఎవరు దిక్కు అన్నాను. అయినా అదేమలవాటు, అదేమి నిర్ణయం ఎవరికి అంతుపట్టకుండా అన్నాను. అప్పుడు చెప్పింది అత్తయ్య నాన్న నెలవు అసలు రహస్యం. నాన్న బాల్యం అంతా అక్కడే ఆ చెట్టు కిందే గడిచిందట. ఇప్పట్లాగా దేవుడికి అప్పుడు కార్లు లేవట. రెండెడ్ల బళ్ళు జట్కాలు ఉండేవి. ఖాళీ వేళలో వాటిని ఏటబాలుగా నిలిపి రైతులు జట్కా వాలాలు భోజనాలకు పోతే నాన్నతో పాటు అత్తయ్య వాళ్ళీడు వాళ్ళే మరికొందరు చేరి అక్కడే ఆడుకునేవారట. గూడు బళ్ళలో గుంపుగా ఉండేవారట. గొడవలు పడేవారట. ఎండ, వెన్నెల, వర్షం ఏది రాని అక్కడి నుంచి పిల్లలెవరూ కదిలి వచ్చేవారు కాదట. నాన్న 5వ తరగతి వరకు ఆ గూడు బళ్ళలోనే చదువుకున్నారట. మాస్టర్ని అక్కడికి పంపే నాన్నకి చదువు చెప్పించారట తాతయ్య. సాయంత్రం వేళల తాతయ్య బామ్మ కూడా కొడుకు కూతురుతో పాటు అక్కడే కొలు ఉండేవారట. పేరుకు దేవుడి కానీ నాన్న పెంపకం అంతా అక్కడే గడిచింది. ఈ వయసులో వాటిని గుర్తు చేసుకుంటూ గుండెలు నింపుకుంటున్నాడు అన్నది అత్తయ్య. బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ బతకటం గొప్ప అంది. అందరికీ అన్నీ అమరవు. 100కో 1,00,000కో నాన్న లాంటి వారికొకరికి అదృష్టం అంది. ఆసరికి వర్షం వెలిసింది. ప్రాకారంలోనికి పరిగెత్తి చూశాను. గూడుబండి నీటి మీద గువ్వలా ఉంది. దాని మీద నాన్న గొంతుకులా కూర్చుని కాగిత పడవలు వదులుతూ కనిపించాడు. అలల మీద పడవలు అటు ఇటు తిరుగుతున్నాయి. వాటి నడకలు సరిచేసేందుకు నాన్న నోటిలోని చుట్ట లైట్ హౌస్లా ఉంది. అదండి కథ. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఏప్రిల్ 1994లో ప్రచురితమైంది. చూసారా, ఆస్తి ఉంది. ఆయన కూడా బాగా సంపాదించారు, వ్యవసాయం చేస్తూ కానీ ఇంకోటి కానీ. ఆ సంపాదన అంతా ఇచ్చిన తర్వాత అందరూ కొడుకులు కూతుళ్ళు అందరూ సెటిల్ అయిపోయారు బిల్డింగ్లో. చక్కగా అందరూ, భార్య కూడా అక్కడే ఉంటుంది, అందరూ అక్కడే ఉంటున్నారు. ఆయన మాత్రం ఆ బండిలోనే ఉంటాడు. ఆ బాల్యాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. పోగొట్టుకున్న బాల్యం మళ్ళీ మనకు తిరిగి రాదు బేసిక్గా. కానీ ఆ బాల్యంలోని ఆయన ముచ్చట్లు, ఆయన ఆ పడవలు, ఇప్పటికి కూడా కాగిత పడవలు చేసి నీళ్లలో వదలటం, ఇవన్నీ అంటే ఆ బాల్యాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆయన. ఎందుకంటే
ఎప్పటికైనా బాల్యాన్ని మించిన రోజులు లేవండి అసలు. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఎప్పుడు కష్టాలే తప్పితే ఎవరికైనా ఎక్కడ సుఖం ఉంటుంది చెప్పండి. డబ్బు బాగా ఉన్నవాడికి కూడా సుఖం ఉండట్లేదు, భయపడుతున్నాడు. ఎందుకని ఆ డబ్బు పోతుందేమో అని, ఇంకా అదేదో ప్రతి దానికి టెన్షన్సే, ప్రతి దానికి బాధలే, ప్రతి దానికి ఇబ్బందులే. కానీ బాల్యంలో చక్కగా హాయిగా ఆడుకొని ఫ్రెండ్స్తో తిరుగుతూ చక్కగా చదువుకుంటూ అందులో దాంట్లోనే మళ్ళీ ఆ బాల్యం నుంచి కొద్దిగా యవ్వనంకి వచ్చాక తొలి ప్రేమ, ఇలాంటివి చాలా ఉంటాయి మనకి జ్ఞాపకాలు. బేసిక్గా ఆ జ్ఞాపకాల దొంతరలను ఆయన ఎప్పటికప్పుడు వాటిల్లోనే ఉంటూ ఉంటాడు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఇంటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఆయన ఏమీ చాలా ముసలి ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన అలా బతకాలని నిర్ణయించుకున్నాడు, అలా ఉండాలి అనుకున్నాడు. అది చాలా బాగుందండి కథ మాత్రం. ఇలాంటివి విన్నప్పుడు మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది, మనం కూడా ఇలా ఉంటే బాగుండా అని. అంటే అలాంటి ఆలోచనలతో, అంతేగాని గూడు బండిలో కూర్చునే అంత ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ అలాంటి ఆలోచనల్లో ఉండొచ్చు. ఎందుకంటే అది మనకు ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తుంది బేసిక్గా. చక్కటి ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మనసులో ఆరోగ్యం ఆటోమేటిక్గా మనతో పాటే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.